వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. అట్లాగే సమర్థ రామదాస్ గారు చెప్పినటువంటి విషయాలు, శీలము లేని విద్య, ఇది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి విశేషాలు. ఇట్లా ఆ రోజుల్లో సత్యమేవ జయితే, ఇవన్నీ వీ గ్రో ఓల్డ్ బికాజ్ వీ స్టాప్ ప్లేయింగ్. ఇది నాకు ఎంతో నచ్చినటువంటి కొటేషన్స్లో ఇదొకటి. ది వర్డ్స్ ఎస్ అండ్ నో రిక్వైర్ ద మోస్ట్ థాట్, బెటర్ ఏ లిటిల్ విచ్ ఈస్ వెల్ డన్ దెన్ ఎ గ్రేట్ డీల్ ఇంపర్ఫెక్ట్లీ. వర్క్ హార్డ్, ఫియర్ గాడ్, బీ యూస్ఫుల్ ఫర్ సొసైటీ. గ్రావిటీ ఎక్స్ప్లెయిన్స్ ద మోషన్ ఆఫ్ ప్లానెట్స్ బట్ ఇట్ కాంట్ ఎక్స్ప్లెయిన్ హూ సెట్స్ ద ప్లానెట్స్ ఇన్ మోషన్. ఈ మాట అన్నటువంటి వాడు ఒక పెద్ద సైంటిస్ట్. చిట్ట చివర ఆయన జీవితంలో ఈ మాట అన్నాడు, గ్రహాలన్నీ తిరుగుతాయని నేను తెలుసుకున్నాను, కానీ తిప్పుతున్నవాడు వేరొకడు ఉన్నాడు అన్నాడు. ఆ జీవిత చరిత్రలో చిట్ట చివర వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ తీసి కొటేషన్స్గా వీటిని 15 నిమిషాలు అప్పట్లో చాలా సంతోషంగా చేసినటువంటి విషయం ఇది. పిల్లలకి ఏమిటి, నిజానికి నా బోటి వాళ్ళు చదువుకోవచ్చు అది మళ్ళీ ఇంకోసారి. అట్లా దాన్ని చేయడం జరిగింది. దాన్నంతటినీ ఎప్పుడు చూసినా నాకు చాలా మధురంగా అనిపిస్తుంది. ఎందుకంటే రామాయణం అంటే ఎక్కడ చెప్పింది అని అడగాలి నేను. ఎందుకంటే రామాయణం ఇప్పటికి ఎన్నో చోట్ల చెప్పున్నాను కదా. మీ రామాయణం మీద ప్రసంగం అండి అన్నారనుకోండి, ఎక్కడ చెప్పిన రామాయణ ప్రసంగం అండి అనాలి. వినదగుని ఎవ్వరు చెప్పినా అన్నారనుకోండి, నేను మా ఆవిడ మాత్రమే కూర్చుని చెప్పుకున్న ప్రసంగం, దాని రికార్డింగు నా ప్రసంగం. మూడో మనిషి ఆ గదిలో లేడు. ఎందుకంటే అవి కరోనా రోజులు, మనిషి రావడానికి లేదు, నిర్మానుష్యం. ఆ మేడ మీద కూడా నేను రికార్డింగ్ థియేటర్లోంచి బయటికి వస్తూ కనపడితే ఎవడన్నా ఆయన కనపడుతున్నారని ఎవడన్నా వస్తాడేమో అని మళ్ళీ గబగబా దిగిపోయేవాళ్ళం మేడ నుంచి. అంతలా ఆ రోజుల్లో ఎంతో ప్రయోజనకరంగా సమయం పాడవకుండా ఎప్పటి నుంచో విజయ్ కుమార్ గారు అడుగుతున్నారు, ఇది ఒక మంచి విషయంగా నేను చెయ్యాలి అని చాలా దీక్షతో డెడికేటెడ్గా చేయడానికి అవకాశం కలగడానికి కారణం నాకు ప్రసంగాలకు వెళ్ళే అవకాశం లేకపోవడం. ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఆ సమయం ఇట్లా సద్వినియోగమై పుస్తకంగా వచ్చింది. నిజానికి కరోనా కాలం అంత బాధాకరమైన గుర్తుగా మిగిలిపోతే ఈ పుస్తక రూపంలో మధుర స్మృతిగా మిగిలిపోయింది.